ఇమ్మీడియట్గా పిజ్జా తినాలనిపిస్తుంది, బట్ ఎలా నాకు బేస్ దొరకలేదు అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. పిజ్జా బేస్తో కూడా మనం సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకొని మనం పిజ్జా సాస్ అండ్ మైనస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వెజిటేబుల్స్, ఆ పైన చీజ్ వేసి ప్రీ హీట్ చేసిన కడాయిలో ఉంచి ఒక 5 to 10 minutes మనం మీడియం ఫ్లేమ్లో ఉంచితే కనుక చీజ్ మెల్ట్ అయిపోతే మనకి పిజ్జా రెడీ అయిపోయినట్లు. ఈ విధంగా కట్ చేసుకొని తినేయడమే. అది పిజ్జా బేస్తో. పిజ్జా బేస్ లేని వాళ్ళు అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఏం చేస్తారంటే, మిక్సింగ్ బౌల్లో 3 eggs బ్రేక్ చేసుకుని అందులో కొంచెం కారం, సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోండి. దానిపైన 4 కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా ప్లేస్ చేసి మంచిగా కాలిన తర్వాత తిప్పి ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ అండ్ మైనస్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ దానిపైన కొంచెం చీజ్ అండ్ కాల్సిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకొని కాల్సినంత చీజ్ వేసుకొని పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి మూత పెట్టి 5 to 10 minutes కుక్ చేసామంటే కనుక మనకి రెడీ అయిపోయింది. చూసారా, సేమ్ అలానే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. కిడ్స్కి కూడా మనం ఇవ్వచ్చు. మా బాబు చూడండి ఎంత బాగా తింటుందో. ఇలాంటి హై ప్రోటీన్ పిజ్జాని ఇంట్లోనే సింపుల్గా చేసేయండి. హెల్దీ కూడా అండ్ కిడ్స్కి కూడా ఇవ్వచ్చు మనం.